వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. రేపే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులోనైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేనా? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు రావాల్సిన వాటాల పరిస్థితి ఏంటి? వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ఎంత కేటాయించనున్నారు? ట్యాక్స్లలో, జిఎస్టీలలో ప్రత్యేకత చాటనున్నారా? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఈసారి ఏం డిమాండ్ చేయనున్నాయి? కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తెలుగు రాష్ట్రాలను పట్టించుకునేనా? తెలుగోడి కష్టాలు తీరేనా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత శివలాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతోటి అందుబాటులోకి వచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, రేపే బడ్జెట్ కేటాయించబోతున్నారు, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి తెలంగాణకు బడ్జెట్లో ఏ రకంగా మేలు జరిగే అంశం ఉంది? ఏ రంగాలు ముందు ప్రత్యేకంగా ఏ రంగాల మీద వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేసే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నది. ఇది మూడోసారి గెలిచిన తర్వాత ఇది మొదటి బడ్జెట్ గా మనం చూడాలి. అయితే మన గత 10 సంవత్సరాల బడ్జెట్ చూసినప్పుడు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారమే బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో అంతకుముందే ఫైనాన్షియల్ అలొకేషన్, ఈ బడ్జెట్ అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది మొదలే తెలుస్తుంది. కాబట్టి బడ్జెట్ లో ప్రత్యేకమైన కేటాయింపులు లేకపోతే ప్రత్యేకమైన అంశాలుగా ఏమి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొదలైస్తున్నారు, రైల్వే ప్రాజెక్ట్స్ మొదలైస్తున్నారు, తర్వాత ఈ రకరకాల కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు బడ్జెట్కున్న ఏదైతే గోప్యత కానీ బడ్జెట్లే మాత్రమే ప్రవేశపెట్టాలని ఒక ఏదైతే ప్రిన్సిపల్ సిద్ధాంతం ఉంటుందో అది దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ దాన్ని వదిలిపెట్టి అంటే కంటిన్యూటీగా అంటే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థాగతమైన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మౌలిక సదుపాయాలకు కానీ పెద్దపీట వేయడం, దీని తర్వాత కొన్ని ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వడం ఇవి జరుగుతున్నది. నేను అనుకుంటా ఈసారి బహుశా 2 రాష్ట్రాలకు కూడా పెద్దగా బడ్జెట్ లో ఏదైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వనరుల కేటాయింపు లేదా ఫైనాన్సెస్ కేటాయింపులు ఉన్నాయో వాటికి పరిధి దాటి తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ పెద్దగా ఇచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు ఏమన్నా కొంత ఇప్పటి వరకే వాళ్ళు అలయన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క సపోర్ట్, ఆంధ్ర ఎంపీల యొక్క సపోర్ట్ బీజేపీ గవర్నమెంట్కు చాలా ముఖ్యంగా ఉన్నది. కాబట్టి కొంత మేరకు చంద్రబాబు గారు కొంత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంత ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ అయితే ఇప్పుడు అది ఎంత ఆటోమేటిక్ ఉన్నదంటే ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అదనంగా కేంద్రం మా ఇష్టాలతోని ఫైనాన్సెస్ అలాట్ చేసే అవకాశం లేదు. కాబట్టి బహుశా ఈ రేపు దానిలో పెద్దగా అంటే గొప్ప మార్పులు ఏముంటాయి. నేను అనుకుంటా గత బడ్జెట్ లో ఏ విధంగా ఉన్నదో ఈసారి కొంత కేటాయింపులు పెరగచ్చు. అయితే ఈసారి మూడోసారి గెలిచినప్పుడు మాత్రం కొంత బీజేపీకి ఎదురేప జరిగింది. కాబట్టి దానిలో 3-4 విషయాలు బాగా జరిగినాయి. ఒకటి ఏంటంటే దేశంలో నిరుద్యోగిత బాగా ఎక్కువగా అయింది. కాబట్టి నిరుద్యోగ సమస్యను ఏదో లెవెల్లో ఈ బడ్జెట్ లో కొంత వాళ్ళు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించడానికి వాళ్ళకు ఏ విధంగా బడ్జెట్ను దాన్ని సహాయం చేస్తారు. రెండోది ధరలు తగ్గించడానికి ఏం చేస్తారు. మూడోది ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు కాదు, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఒక విధ బలమైన ఒక భావన ఏమున్నదంటే ఇక్కడ ఏవైతే వస్తున్న పన్నులలో ఎక్కువ శాతం వెనుకబడ్డ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే అక్కడ జనాభా ఎక్కువగా ఉన్నది, వెనుకబడతాం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వనరులు కేటాయిస్తున్నది. కాబట్టి ఆ ఫార్ములా ఇప్పటికి కూడా అట్లే ఉన్నది, దానిలో మార్పు ఏం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి అంటే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏమో మిగులు అంటే కొంత బడ్జెట్ అటు వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇవన్నీ చూసినా కూడా మరి రేపు ఒకప్పుడేమో 2014, 2019లో అది సింగిల్ రాజ్యస్ పార్టీగా ఉంటే సొంతంగా దాని
ప్రభుత్వం నడిపే శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు కొంత మిగతా వాళ్ళ యొక్క ఆ, ఏదైతే వాళ్ళ యొక్క కన్సర్న్ కానీ వాళ్ళ యొక్క అవసరాలను కానీ వాళ్ళ యొక్క విజ్ఞాపనలు కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి 2024 బడ్జెట్లో కొంత ఏమైనా రాష్ట్రాల యొక్క విన్నపాలు కొంత మన్నిస్తారా లేదా మళ్ళీ పాత పద్ధతిలో పోతారా అనేది రేపు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ రేపు మార్నింగే జరుగుతుంది కాబట్టి దానిలో బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన పార్టీ నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో తోటి సభ్యులకి, సామాన్య ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సుజాత గారు. ఏంటి మీరైతే ఇప్పుడు ప్రజెంట్, గతంలో ఏమో కానీ ఇప్పుడైతే మీరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి. మరి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మీకు తెలుసు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణను కొంత లాస్ పోయింది, ఆంధ్రప్రదేశ్ కూడా లాస్ పోయింది. ఇలాంటి లాస్ను భర్తీ చేయాలంటే ఈసారైనా బడ్జెట్లో తెలుగు వాళ్ళకి మంచి అవకాశం ఉండే అవకాశం కనబడుతుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏ రంగాలకి మీద బడ్జెట్లో సాటిస్ఫాక్షన్ కలిగే అంశం ఉంది? వ్యవసాయ రంగానికి అయితే ఏంటి, విద్యా వైద్య రంగానికి అయితే ఏంటి, నిరుద్యోగానికి సంబంధించి అయితే ఏంటి, కొన్ని ట్యాక్స్ బెనిఫిట్కి సంబంధించి అయితే ఏంటి, బడ్జెట్లో కేటాయించనున్నారా? ఏం జరగబోతుంది? అంటే మనం మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం, అలాగే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అటు సెంటర్ లో కానీ ఇటు ఏపీలో కానీ కీలకంగా ఈ పొత్తు ఏదైతే ఉందో ఈ పొత్తు వల్ల అటు సెంటర్ లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో గెలిచిందో మనం చూసాం. కాంగ్రెస్ అనూహ్యంగా అది పుంజుకొని అలాగే గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. బీజేపీకి 400+ సీట్లు వస్తాయి అనుకున్నది కాస్త ఎవరు ఊహించని ఫలితాలు. అంటే ఇంచుమించు ఒకవేళ ఈ కూటమి కనుక లేకపోయి ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేసేదా లేదా అన్నంత గడ్డు పరిస్థితులు ఏర్పడి చివరికి మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంగతి మనందరం చూసాం. దేశం మొత్తం మీద కూడా ఏపీ యొక్క కూటమి ఏదైతే ఉందో అటు నితీష్ కుమార్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు బలమయ్యారు పార్టీ అక్కడ నిలబడడానికి, ప్రభుత్వం స్థాపించడానికి అన్నది దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్న విషయం. సో అదే కాకుండా బడ్జెట్ మనకు ఆంధ్రప్రదేశ్ కి ఈసారి బడ్జెట్ లో మాకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి అని మేము నమ్మడానికి కేవలం కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడడం ఒక్కటే కాదండి. ఈ గత 10 ఏళ్లుగా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. మిగులు బడ్జెట్ లో తెలంగాణ ఉంటే కనుక లోటు బడ్జెట్ లో ఆంధ్ర విడిపోయింది. అప్పుల భారంతో ఏర్పడిన రాష్ట్రం, పైగా రాజధాని లేకపోవడం, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజధాని కట్టలేకపోవడం, రాష్ట్రంలో ఎటువంటి అంటే కనీసం కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ఒక విద్యా సంస్థల దగ్గర నుంచి పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగంలో అన్ని రంగాలుగా కూడా కుదేలైపోయిన ఏపీ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి రాజధాని నిర్మాణం కూడా జరగలేని ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఆశాజనకంగానే మాకు ప్రోత్సాహకాలు ఇస్తుందనే భావిస్తున్నామండి. అదే ఆశతోటి ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మాకు ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో మాకు మంచి జరుగుతుందని ఆశించడానికి కారణం ఏంటంటే బీజేపీ మీద ఒక రకమైన ప్రచారం అయితే ఉందండి. సౌత్ ఇండియన్స్ కి వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, నార్త్ సైడ్ ఉన్న స్టేట్స్ కి ఇచ్చినంత ప్రాధాన్యత సౌత్ కి ఇవ్వట్లేదు అన్నది ఒక ఆరోపణ జనాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నది. కాబట్టి ఈ బడ్జెట్ లో అయినా కనీసం మూడోసారి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడన్నా అట్లీస్ట్ అది ఆ అపవాదం ఏదైతే ఉంటో అది తొలగించుకుంటూ సౌత్ లో ఉన్న స్టేట్స్, ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాలకి సరైన చేయూత, నార్త్ స్టేట్స్ తో పాటు వీళ్ళకు కూడా సరైన న్యాయం చేస్తారని అదొక ఆశాభావం అయితే మాకుందండి. ఏదైతే ఆ అభిప్రాయం ఉందో ప్రజల్లో అది తొలగించుకోవడానికి వారికి ఇది ఒక మంచి అవకాశం అనే భావిస్తున్నామండి.
కేంద్ర అలాగే కేంద్ర మేము, నిధులైతే కేంద్ర నిధులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయిందని మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. మరి అలాంటి నిధులు ఏంటో గుర్తించి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అంటే సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం పథకాల్లో 60-40 గాని 70-30 గాని రేషియోలో ఉన్న పథకాల్లో ఏదైతే ఉందో వారి ఇవ్వాల్సిన వారి వాటా ఇచ్చిన తర్వాత ఇక్కడ మిగిలిన వాటా ప్రభుత్వం కలిపి ప్రజలకి చేయాల్సిన సంక్షేమాల్లో కూడా చేయకుండా ఆ నిధులు పక్కదారి పట్టించేసినట్టు కేంద్రానికి లెక్కలు కూడా చూపించకపోయిన పక్షంలో మిగిలిన నెక్స్ట్ రిలీజ్ చేయాల్సిన ఫండ్స్ కూడా ఆపేశారండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రభుత్వం మారింది కాబట్టి ఇచ్చిన నిధులు సక్రమంగా వినియోగించుకుంటాం. ఎప్పటికప్పుడు చాలా ఏమంటారు మనకి అంటే ఒక ట్రాన్స్పరెన్సీ తోటి గవర్నమెంట్ నడిపిస్తాము, ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అయితే చూపిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, వారిద్దరూ పరిపాలన విధానం కావచ్చు, ఆయన ఖచ్చితంగా ఈసారి మనకి అన్ని రాష్ట్రాలతో పాటు వచ్చే నిధులు వస్తాయి. యాజ్ వెల్ యాజ్ మన స్టేట్ కోసం అంటే పోలవరానికి కట్టడంలో వాళ్ళు మొత్తానికి పోలవరం నిర్మాణం వారి బాధ్యత తీసుకోవడం కానీ, అలాగే వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ఇట్లా స్టీల్ ప్లాంట్ కి స్పెషల్ గా అంటే దానికి మట్టుకు స్పెషల్ గా గనులు కేటాయించడం కానీ, ఇలాగే మన రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం ఉన్న రేవులు ఏవైతే ఉన్నాయో పోర్టుల నిర్మాణం దానికి కానీ ఈ విధంగా ఇప్పుడు హెచ్పిసిఎల్ రిఫైనరీస్ వచ్చినాయి సార్. అట్లాంటివి మనకి ప్రోత్సాహకాలు ఇస్తే మనకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, యాజ్ వెల్ యాజ్ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి సాయం కేంద్రం దగ్గర నుంచి అందుతుందని ఆశిస్తున్నామండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతోటి తెలంగాణ కాంగ్రెస్ నేత శివలాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శివలాల్ గారు, మీ వాయిస్ మ్యూట్లో పడింది చూడండి. శివలాల్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు అక్కడ ఉన్న ప్యానల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి రేపే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో. ఈసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు సార్ మెయిన్? సార్ ఇప్పటి వరకు సుమారు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టింది బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండగానే. ఈ 10 బడ్జెట్లో కూడా నాకు గుర్తున్నంత వరకు ఈ 10 బడ్జెట్ల ప్రసంగంలో కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అన్న పదం అయితే నాకు వినిపించలేదు సార్ బడ్జెట్ ప్రసంగంలో. మరి ఈ బడ్జెట్లో అది ఏంటంటే బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి, మూడోసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీరే అన్నారు నిధులు ఉపయోగించుకోవట్లేదు అంటే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేకపోవడం వల్ల. మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు ఇవ్వలేకపోతుందంటే అక్కడ డబ్బులు లేకపోవడం వల్ల. డబ్బులు లేవంటే వచ్చిన డబ్బులన్నీ సంక్షేమ పథకాలకు ఇచ్చేస్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే 30%. అది ఏ స్పెషల్ స్టేటస్ ఉంటే 10% మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, 90% సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. లేదా మామూలు ఇప్పుడున్న పరిస్థితిలో 70% సెంట్రల్ గవర్నమెంట్, 30% మ్యాచింగ్ గ్రాంట్. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి పరిస్థితులు కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు లేవంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకుని రేపు బడ్జెట్లో అయినా ఆంధ్రప్రదేశ్ అన్న పదవన్నా కనీసం ఇచ్చినా ఇవ్వకపోయినా 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ ఇరిపోయింది, దానికి ఏదన్నా మేము చేస్తామని అంటారని నేను ఆశిస్తున్నాను సార్. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఏది ఉండాలి అని ఆంధ్రులు, సమస్త ఆంధ్రులు కోరుకుంటున్నారు. ఈవెన్ తెలంగాణలో ఉన్న ఆంధ్రులు కూడా, తెలంగాణలో తెలుగు వాళ్ళు కూడా పాప ఆంధ్రప్రదేశ్ ఏదైనా చేస్తే బాగుండు అని ఈ రోజున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు కావాలి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సార్. పోలవరం ప్రాజెక్ట్ కి కట్టడానికి వీళ్ళు ఖర్చు పెడితే రీఎంబర్స్ చేయడం కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఆ కన్స్ట్రక్షన్ కాస్టే కాకుండా R&R ప్యాకేజ్ కూడా, అంటే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా సంపూర్ణంగా ఇస్తే తప్ప ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు.
దానికి అవసరమైన సమృద్ధి ఇప్పటికి ఆల్రెడీ 10 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏదో 100 కోట్లు 200 కోట్లు కాకుండా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కంప్లీట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అయి తీసుకుని ఈ బడ్జెట్ లో కేటాయిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే స్టీల్ ప్లాంట్ కి ఆ లాసెస్ ని ఏ విధంగా బేర్ చేస్తుంది, కొన్ని ఏమైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమన్నా ఇస్తారా, అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవు, మైన్స్ ని ఏ విధంగా ఎలా ఎలకేట్ చేస్తుంది. ఇప్పుడు గత రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అయితే ఏటీఎం అల్లుడి గారికి వాళ్ళకి కేటాయించుకున్నారు కానీ స్టీల్ ప్లాంట్ చేయలేదు. ఆ లాస్ ని బేర్ చేయడం కోసం సెంట్రల్ మైన్స్ ఏ విధంగా కేటాయిస్తుంది, అట్లాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్టీల్ ప్లాంట్లు ఏమైనా మెచ్ చేసే ఆలోచన ఉన్నాయా లేదా అనేది స్పష్టత ఇస్తారు, ఈ బడ్జెట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే రైల్వే జోన్ 10 years నుంచి ఇప్పుడు కూడా ఎక్కడ ఒకరు అక్కడ ఉన్నది మేము ల్యాండ్ అడిగా ఇవ్వలేదనమ్మా సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, నేను ఇస్తానన్నాళ్ళు చేయట్లేదన్నమా స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అన్నది. ఈ క్లాసెస్ కాకుండా పెద్దల పాత్ర వహించి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రైల్వే జోన్ ని ఆంధ్రప్రదేశ్ లో వాల్తేరు డివిజన్ లో ఉన్న కంప్లీట్ డివిజన్ లో కలిపి రైల్వే జోన్ ని విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నారు. అలాగే క్యాపిటల్ సిటీకి అవసరమైన నిధుల్ని ఇప్పుడు చట్ట ప్రకారం ఉన్నదా లేదా చట్టపరమైన నేతలు కాకుండా నోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి క్యాపిటల్ సిటీకి అవసరమైన నిధుల్ని కేటాయిస్తూ సమృద్ధి అయిన నిధి ఇప్పుడు 10 years అయిపోయింది కాబట్టి ఎక్కువ నిధులను కేటాయిస్తూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అందరిలో కూడా అమరావతిలో ఏర్పాటు చేసేటట్టు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసేటట్టు మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చొరవ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ రాయలసీమలో ఉన్న ఉమ్మడి 4 జిల్లాల ఉత్తరాంధ్రలో ఉమ్మడి 4 జిల్లాలకి నష్టపోయేది ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ వెనకబడి జిల్లాల ప్యాకేజ్ ఇవ్వాలనేది ఉంది కాబట్టి యాక్ట్ లోని దాని గురించి కూడా తగిన చర్యలు తీసుకుంటారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్. అట్లాగే రైల్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక స్పెషల్ ట్రైన్ కానీ ఏది ఉండదండి. ఏదన్నా ఇప్పుడు ఏ ట్రైన్ చూసినా ఏ గుజరాత్ కో అయితే ఈ ట్రైన్ లేదు ముంబైకో లేదా వెస్ట్ బెంగాల్ కో బీహార్ కో ఉత్తరప్రదేశ్ కు ఉంటాయి కానీ అసలు సౌత్ ఇండియన్ స్టేట్స్ కే పెద్ద ఉండవు. కనీసం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే ఒక రూట్ లేదు, ఇలాగే కాణిపాకం ఎంత తిరిగి వెళ్ళాలి, కుప్పం కాజీపేట అని తిరిగి వెళ్ళాలి కాకుండా ఇట్లా ఒక కడప నుంచి ఒక రైల్వే ట్రాక్ వేసేటట్టు, అలాగే అమరావతికి రైల్వే ట్రాక్ వేసినట్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటానికి కనెక్టివిటీ ట్రైన్స్ మరిన్ని ట్రైన్లు వేయడానికి ఒక బెంగళూరు వెళ్ళటానికి కానీ ఒక హైదరాబాద్ వెళ్ళటానికి కానీ ఒక చెన్నై వెళ్ళటానికి కానీ లేదా ఒక వెస్ట్ బెంగాల్ కానీ ఢిల్లీ వెళ్ళటానికి కానీ మరిన్ని ట్రైన్లు వేసి ఈ కనెక్టివిటీని పెంచితే తద్వారా వచ్చేపోయేవాళ్ళు టూరిస్టులు కానీ లేదా ఇండస్ట్రియలిస్టులు కానీ ఈ బిజినెస్ మెన్ కానీ వస్తే కొంచెం యాక్టివిటీ పెడితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. దీనికి ఇటువంటికమైన చర్యలు తీసుకుంటారో దీనికి అవసరమైన ఫండ్స్ కేటాయిస్తారు. అట్లాగే యాక్ట్ లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఐఐఎం కానీ లేదా ఈ విద్యా సంస్థలు వీటి అన్నింటిని కూడా సరైన నిధులు కేటాయించి దాన్ని అసంపూర్ణ మిగిలిన పనులు కూడా సంపూర్ణంగా అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారని ఆంధ్రులు కోరుకుంటున్నారని నేను చెప్తున్నాను సార్. సమస్త ఆంధ్రులు కూడా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఫండ్స్ కేటాయించి ఆదుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఓకే సచిన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి తెలంగాణ కాంగ్రెస్ నేత శివలాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. శివలాల్ గారు, రేపే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్నప్పటికీ వచ్చేటప్పటికి విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయేటప్పటికి మిగులు బడ్జెట్లో ఉన్నప్పటికీ కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసినవి అనుకోవాలి, అప్పులు అనుకోవచ్చు, లేదంటే తప్పిదాలు అనుకుంటారో ఏదైనా కావచ్చు. ఇప్పుడు అనేక అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉన్న పరిస్థితి. ఇలాంటి టైంలో కేంద్రం యొక్క సహకారం ఎంతైనా అవసరం. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం యొక్క సహాయ సహకారాలు కావాలని ఎన్నోసారి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో న్యాయం జరుగుద్దని మీరు భావిస్తున్నారా? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఈ రేపు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం బడ్జెట్ ఏదైతే అనౌన్స్ చేస్తారో దీంట్లో ఖచ్చితంగా ఇటు రెండు రాష్ట్రాలకు అంటే తెలుగు రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు కూడా విభజన హామీ చట్టం నుండి ముందటి నుంచి ఏమైతే పెండింగ్ లో ఉన్నాయో అన్నిటిని కూడా ఆ అంశాలని మన వాళ్ళు కూడా ఈరోజు రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ మన వాళ్ళు తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ ఇష్యూని కంపల్సరీగా అది నెరవేర్చమని చెప్పి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వాలా. మనోళ్ళు కూడా ప్రశ్నలు లేవనెత్తి పార్లమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కావాలని చెప్పి ఖచ్చితంగా అక్కడ పార్లమెంట్ లో మాట్లాడాలి. ఇంకోటి ఏమంటే తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు
ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీ చట్టం గురించి ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఖచ్చితంగా మనకు అది కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది. ఏమని, మాకు ఎప్పుడైతే మీరు తెలంగాణ కొత్త రాష్ట్రము గత 9.5-10 సంవత్సరాల నుండి ఇటు గతంలో ఉన్న ముఖ్యమంత్రి అంతా మిమ్మల్ని కలిసి ఒక రకంగా బడ్జెట్ కానీ లేకపోతే ఇది తెలంగాణలో విభజన హామీ చట్టంలో కానీ మాకు రావాలని చెప్పి ఖచ్చితంగా ఆయన మాట్లాడింది తక్కువ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కలిసినప్పుడే అడగడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అయినాక ఇది ఫస్ట్ బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లాగానే మన తెలంగాణకు రావాల్సిన వాటా గానీ లేకపోతే తెలంగాణకు ఇవ్వాల్సిన అభివృద్ధి గానీ ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కూడా ఈరోజు ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్ సెంట్రల్ ఉన్నారో తన కూడా తెలుగు ఆవిడనే కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకి తన కూడా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మన నాయకురాలు ఏదైతే మాట్లాడిందో అదైనా సరే మన తెలంగాణ గురించి అయినా ఖచ్చితంగా మనకి ఈసారి ఈ బడ్జెట్ లో మన గురించి సపరేట్ గా బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అభివృద్ధి పరంగా కూడా రెండు రాష్ట్రాలకి ఏదైతే గతంలో కాని అభివృద్ధి ఇప్పుడు చేయాలనుకుంటున్న దానికి ఖచ్చితంగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలా. దీని మీద ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా దీనికి చొరవ చూపాలని కోరుతున్నాం. ఓకే శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి, విద్యా వైద్య రంగానికి సంబంధించి, నిరుద్యోగానికి సంబంధించి ఎంత మొత్తంలో ఇది కేటాయిస్తే బాగుంటుంది? ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మొన్న ఎందుకు మనం రేపు ఏమన్నా మార్పులు జరుగుతాయని మనం కొంత ఆశాజనకంగా కొంత ఆశతో ఎదురు చూసే అవకాశం ఉన్నది. 2024 ఎలక్షన్లలో బీజేపీకి చాలా విషయాల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎదురు దెబ్బ కూడా ముఖ్యంగా కింది వర్గాల ప్రజల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద ఎత్తున నిరుద్యోగిత, ధరల పెరుగుదల, వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం. వ్యవసాయం మనం చూసినాం, నార్త్ ఇండియాలో చూసినాం, పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినప్పుడు దానికి కేవలం ఖలిస్తాను అనేది దానికి ఒక బ్రాండ్ వేసి రైతుల సమస్యలను పక్కకు పెట్టి దాన్ని రాజకీయంగా చేయడం. అంటే ఇవి ఇట్లా చేసినంత మాత్రం రైతుల సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం కావు. కాబట్టి ఈ రకరకాల విషయాలు చూసినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద సమస్యగా ఉన్నది, ధరల పెరుగుదల ఉన్నది, వ్యవసాయం ఉన్నది, తర్వాత చిన్న పరిశ్రమల సమస్య ఉన్నది. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇది మనదంతా కూడా, నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉత్పత్తిదారులు చాలామంది ఏదో వాళ్ళ కుటుంబ శ్రమతోనో లేకపోతే 2-3 పెట్టుకొని పనిచేసి ఏదో వాళ్ళ మనగడుకుండి కొంత ఆర్థిక వ్యవస్థకు సాయం చేసేవారు. ఎప్పుడైతే జిఎస్టీని తీసుకొచ్చి అన్ని పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ యొక్క ట్యాక్స్ని విధించిన తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్లో అంటే పెద్ద ఎత్తున చిన్న చితగా పనిచేసి మామూలు రంగాల్లో పనిచేస్తున్న అనేక రంగాలు ఈ జిఎస్టీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఆర్థిక సంక్షోభంలో కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ రేపు వాళ్ళు ఇవన్నీ ఈ పాత 10 సంవత్సరాల బడ్జెట్ ఏదైతే కార్పొరేట్ సంస్థలకు లేదా పెద్ద పెద్ద బడా సంస్థలకు ఇచ్చిన రిలీఫ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలు కానీ అవి కొంత పక్కకు పెట్టి కింది చిన్న పరిశ్రమలు, చితక పరిశ్రమలు, లేకపోతే హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్, లేకపోతే చిన్న చిన్న వాళ్ళకు చేయదనివ్వాలి. ఇంకోటి అన్నిటికన్నా ఏంటంటే రేపు ఒకవేళ నిజంగానే ఇది ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవనం చేయాలనుకున్నప్పుడు జిఎస్టీ చాలా ఎక్కువగా ఉన్నది. 18% అన్ని రంగాలలో విధించి దాన్ని మాకు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయని వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు బీజేపీ వాళ్ళు. కానీ దానికన్నా జిఎస్టీ రేట్స్ బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. 18% అనేది అన్ని రంగాల మీద కూడా అవసరం లేదు. జిఎస్టీ పన్నులు అవసరమే, కానీ దాన్ని 8% చేయొచ్చు, 10% చేయొచ్చు. రేపు కొన్ని ముఖ్యమైన రంగాలు, ఉద్యోగిత పెంచే రంగం, చిన్న పరిశ్రమలు ఉత్పత్తి పెంచే రంగం, చిన్న పరిశ్రమలు బతికించే రంగం, ఈ రంగాలు, వ్యవసాయ రంగం, ఇవన్నిటి కూడా
జిఎస్టీని పెద్ద ఎత్తున తగ్గియాలి. తగ్గేదే కాకుండా వ్యవసాయ రంగం కానీ, చిన్న పరిశ్రమల రంగాలు కానీ, లేకపోతే జనమౌల్యానికి సంబంధించిన అనేకమైన వాటి మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నులు తగ్గియడం ఒకవైపే కాకుండా అనేకమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఆర్థిక సహాయాలు చేయాలి. అట్లా చేస్తే మాత్రమే ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ పునరుద్ధరణ ఉన్నది. అట్లా కాకుండా అదాని అంబానీ ఇంత పెరిగింది, మా జాతీయ ఆదాయం అంత వచ్చిందని చెప్పుకొని జబ్బలు తలుచుకుంటూ వచ్చేది లేదు. ఇప్పటి వరకు 10 ఏళ్ళు బీజేపీ చేసిన తప్పదే. బీజేపీ చేసిన పెద్ద తప్పులలో డిమానిటైజేషన్, జిఎస్టీ రెండు కూడా ఆర్థిక వ్యవస్థను ఇప్పటికి కూడా దెబ్బతీస్తున్నాయి. ఖచ్చితంగా కూడా కోలుకోలేదు. ఇప్పుడు అదే ప్రధాని మోడీ గారు చెప్పిండు, మేము ఏది డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు చేసినప్పుడు ప్రతి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తాం. 15 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి అక్కర్రాని మాటలు, డైలాగులు కాకుండా ప్రజాబాహుల్యం, మొన్న 24 ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింది ఫీడ్బ్యాక్. దాని నుంచి వెళ్ళి వాళ్ళు గుణపాఠాలు నేర్చుకొని రేపు బడ్జెట్ ప్రజలకు, ముఖ్యంగా బడుగు వర్గాల వరకు, కింది వర్గాల ప్రజలకు ఏ విధంగా మేము ఆర్థిక విధానాలు సవరిస్తే ఈ వర్గాలలో ఒక విధమైన ఉత్తేజం వస్తుంది, ఆర్థికాభివృద్ధిలో వీళ్ళు పాల్గొంటారన్న అంశం మీద పెడితే మాత్రం బడ్జెట్ బాగుంటుంది. లేకపోతే గత 10 బడ్జెట్ల లెక్కన ఈ బడ్జెట్ కూడా పెడితే ఇందులో వచ్చేది కూడా పెద్దగా ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనము ఒకసారి జనసేన నేతతో మాట్లాడదాం. సుజాత గారు, బడ్జెట్ సమావేశాల పరిస్థితి ఎలా ఉంటే అసెంబ్లీ స్టార్ట్ అయినట్టుంది. అసెంబ్లీలో వాడివేడిగా జరుగుతున్నట్టున్నాయి. గవర్నర్ ప్రసంగంతో పాటు ఈ రోజున మరి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళతో వాకౌట్ చేసినట్టున్నారు, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలతో కలిపి. ఏంటి అక్కడ ఏం జరిగింది ఏంటి? ఈ రోజు పరిస్థితులు చూస్తే నిజంగా నవ్వొచ్చింది సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్న వ్యక్తులు, అంటే దళితుల్ని ఊచకోత కోసిన ఒక వ్యక్తి, అలాగే ఒక తన కార్ డ్రైవర్ అయిన ఒక దళితుడిని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు ధర్నా చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు చాలా విచిత్రంగా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకు ముందు చూడని ఒక విధంగా, ఒక అగ్రెసివ్ గా, అలాగే అక్కడున్న పోలీస్ సిబ్బందితో కూడా ఆయన వ్యవహరించిన తీరు గుర్తుపెట్టుకో, నేను గుర్తుపెట్టుకుంటాను నీ పేరు అని బెదిరించడాలు ఏదైతే ఉందో, 3 సింహాలకు అర్థం తెలుసా, ఇవన్నీ ఏవో కొత్త కొత్త డైలాగులు. అంటే మన సాయి కుమార్ గారిది ఒక మూవీ ఉందండి రాత్రి, మరి అది చూసి వచ్చారేమో, పోలీస్ సింహం అని చెప్పి ఏదో అదేదో మూవీ చూసి వచ్చినట్టున్నారు, పోలీస్ స్టోరీ. ఆ డైలాగులన్నీ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విచిత్రంగా అనిపిస్తుంది. అంటే వారు పరిపాలనలో ఉండగా మనం గత 5 సంవత్సరాల్లో ఓకే సుజాత్ గారు ఒకటి, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా నచ్చక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి మీ కూటమికి అవకాశం ఇచ్చారు. కూటమిలో గెలిపించే ప్రయత్నంలో భాగంగా సింహభాగం మీ పవన్ కళ్యాణ్ గారికే ఉంది. దానిలో కీర్తిలో ప్రాబ్లం లేదు. ఆయన ఏం చెప్పారు? రాష్ట్రం బాగుండాలంటే జగన్ పోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలంటే జగన్ పోవాలి, మనం రావాలి అన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన సుజాత్ గారు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచే మీ బాధ్యత వచ్చేసినట్టు కదా. పోనీ 1 రోజు 2 రోజులు కాదు, మీరు బాధ్యతగా తీసుకుని ఎవరు కూడా మీరు శత్రువులుగా ఫీల్ కావద్దని పవన్ కళ్యాణ్ గారు బాగానే చెప్పారు. మరి ఎందుకు తెలుగు తమ్ముళ్ళు వినట్లేదు? అంటే తెలుగు తమ్ముళ్ళకి మీకు సారూప్యత అసలు సరిగ్గా ఉందా లేదా? అసలు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఒక తాటి మీద వెళ్ళే అవకాశం ఉందా? మధ్యలో చీలికలు వచ్చే అవకాశం ఉందా? ఒకరి మాట ఒకరు వింటారా, వినరా? శాంతి భద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు? ఇవన్నీ నా ప్రశ్నలు కాదు, సామాన్య ప్రజల్లో వస్తున్నాయి. ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు ఇలాంటి మాట్లాడాల్సిన పరిస్థితి ఎంతోమంది జనాల్ని ప్రభావితం చేసే పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటారా? ప్లీజ్. ఖచ్చితంగా అండి, జనసేన టీడీపీ రెండు కలిసే నడుస్తున్నాయి. ఇద్దరు పార్టీల అధినేతలకి కానీ, నాయకులు కానీ, సెకండ్ గ్రేడ్ కేడర్ కానీ ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఖచ్చితంగా ఒక మాట మీదే ఉన్నాం. కూటమి యొక్క పొత్తు ధర్మాన్ని ఏదైతే ఉన్నామో దాన్ని ఎవరు అతిక్రమించట్లేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గెలిచే వరకు మాకు వాళ్ళు ప్రత్యర్థులే కానీ మాకు శత్రువులు కాదు, వారి మీద రాజకీయంగా మేము ప్రత్యర్థిగా చూస్తామే తప్ప వ్యక్తిగత కక్షలు ఎప్పుడు ఉండవు, వ్యక్తిగత దాడులు ఏదైతే ఉందో అలాంటివి మేము చేయమని చెప్పారు. ఆ మాట మీద ఈ రోజు వరకు కూడా నిలబడి ఉన్నాం. మేమంటే ఎవరండి? మేమంటే ఎవరు? సుజాత గారు,
మేము అంటే జనసేన కూటమి కార్యకర్తల, నాయకులు- జనసేన కార్యకర్తల లేదంటే కూటమి కార్యకర్తల? కూటమి కార్యకర్తలేనండి. కూటమి చంద్రబాబు కార్యకర్తలు నాయుడు అంటే గారు కూడా ఘటనలు వారి ఏవో కూటమికి- జరుగుతూనే ఉన్నాయిగా. జన సైనికులు అంటే ఎక్కడ కూడా ప్రత్యక్షంగా జనసేన కార్యకర్తలు ఎవరినో కొట్టినట్టుగా ఎక్కడైతే ప్రజెంట్ అయితే కనబడలేదు. కానీ మరి టీడీపీ పరిస్థితి నుంచి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి ఆ మాట ఎక్కడ చెల్లట్లేదు కదా. అదే నేను చెప్పబోతున్నాను సార్, ఆ పాయింట్ గా నేను వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కార్యకర్తలకు ఏదైతే చెప్పారో మనం కక్ష సాధింపు చర్యలు చేపట్టొద్దు, ఎవ్వరూ కూడా ఈ విజయాన్ని నెత్తికెక్కి మీరు ఇష్టం వచ్చినట్టు మీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే చిట్ట చివరి కార్యకర్త దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే సార్, గత 5 ఏళ్లలో వారి ఊర్లో జరిగిన పరిస్థితులు కానీ, వారి మీద జరిగిన దాడులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు బెదిరింపులు కానీ, అలాగే చీనీ బత్తాయి తోటలు కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలు పూతకు వచ్చి పంట మీద ఉన్న తోటని మొత్తం నరికేశారు. ఎన్నో దాడులు జరిగినాయి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ చివరి క్యాడర్ కి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, పెద్ద స్థాయి నాయకులు ఆలోచించినంత మెచ్యూరిటీగా వీళ్ళ ఆలోచనలు ఉండవు. ఏదో మనం ఏం తేడా ఉంది సుజాత గారు? ఇప్పుడు మీరు మాట్లాడేదానికి ఇప్పుడు మీరు మాట్లాడేదానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఏం తేడా ఉంది? అప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేయలేరు, ఏమైతుందని జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక అదే మాట్లాడుతున్నారు. జనాలకు మాత్రం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏమంటారు మీరు? నేను నా మాట మొత్తం పూర్తిగా వింటే మీకు అర్థం అవుతుందండి. ఖచ్చితంగా మేము దాడులకి వ్యతిరేకం. దాడులకి చేసే సంస్కృతి జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ గాని 3 చేయవండి. అంటే ఇంత పెద్ద రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగితే అది వారి వ్యక్తిగతంగా చేసిన దాడులుగానే భావించాలి తప్ప, అది పార్టీ నేతలో ఇంకో పార్టీ అధినేతలు ప్రవోక్ చేసి వాళ్ళని దాడులు చేయడానికి ప్రోత్సహించినట్టు కాదండి. అయినా కూడా మా పార్టీ నేతలైనా కూడా దాడి చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, అలాగే చట్ట ప్రకారం వారి మీద శిక్షలు తీసుకుంటాం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పదే మీటింగ్ లో కూడా కార్యకర్తలకి, కేడర్ కి అదే దిశానిర్దేశం ఇప్పుడు చెప్పండి, అసెంబ్లీలో రేపొద్దున ఎలా ఉండబోతుంది? రేపు ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో? ఏం చర్చించనున్నారు? ఈ శ్వేతపత్రాలని రిలీజ్ చేయడంతోనే కాలయాపన అయిపోతుందా? ప్రజలకి కావాల్సినవి ఏమన్నా అసెంబ్లీలో రేపొద్దున ఏమన్నా ప్రవేశపెట్టబోతున్నారా? సార్, శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ శాఖల్లో ఎంతవరకు అవినీతి జరిగింది, ఇప్పటి వరకు ఎంత అప్పుల్లో ముంచేశారు, ఇక్కడి నుంచి మన దగ్గర ఉన్న బడ్జెట్ అంతా మనం ఎలాగా కొనసాగబోతున్నాం అన్నది ప్రజలకి క్లియర్ కట్ గా, ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ లెక్కలు చెప్పి అక్కడి నుంచి ప్రభుత్వ పరిపాలన సాగించడం ముఖ్య ఉద్దేశం అండి. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు వారు ఉండగా ఎలాగో బయట పెట్టే అవకాశం లేదు. మనకి జీవోలు కూడా ఆన్లైన్ లో జీవోలు కూడా తీసేశారండి గత ప్రభుత్వంలో, మీకు ఉంటుంది. జీవోలు కూడా లేవు. సో వాళ్ళు ఎప్పుడూ శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మేము వచ్చి శాఖాపరంగా ప్రతి శాఖలో జరిగిన అన్యాయాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాం. అది ప్రతి గవర్నమెంట్ కూడా చేయాల్సిన ముఖ్య విధండి. ఎందుకంటే అక్కడ వరకు ఎంత లోటులో ఉన్నాము, ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ఏ ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టేశారు, ఎన్ని కార్పొరేషన్ నిధులను మళ్లించేశారు, ఇవన్నీ ప్రజలకు చెప్పిన తర్వాత నుంచి మేం చేయాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో, మేం చేయాల్సిన పరిశ్రమలు తెచ్చుకోవడం కానీ, పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ, ప్రజలకు సంక్షేమం కానీ అక్కడి నుంచి ఖచ్చితంగా మేము చేసుకుంటూ వెళ్తామండి. గతంలో ఉన్న ఇప్పటి వరకు ఉన్నది పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంది, రమ్మని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నామండి. సింహం సింగులు అని చెప్పారు ఇన్ని రోజులు, అది సోషల్ మీడియాలో కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. మీరు అసెంబ్లీకి వచ్చి మీ ధైర్యాన్ని నిరూపించుకోండి. మీ ఒక్కళ్ళే కాదు కదా, మీ 11 మందిని తీసుకుని రండి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నిస్తారు, వాటిని ఫేస్ చేయండి. ఓకే సుజాత గారు, కంక్లూజన్ చేద్దరు కానీ మీరు వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు, సంక్షిప్తంగా చెప్పండి, సమయభావం ఉంది, మనం మరో ఇద్దరితో మాట్లాడాలి. ఈరోజు అసెంబ్లీలో జరిగిన తీరుని మీరు ఎలా చూస్తారు? జరగబో 2 రోజులు ఏం జరగాలని కోరుకుంటున్నారు? ప్లీజ్ అక్షర్ సత్యం గారు. సార్, ఆయన ఏదో నేను ఇప్పుడే విన్నాను సోషల్ మీడియాలో, ఏదో మధుసూదన్ రావు 3 సింహాలు అంటే ఏంటి, పోలీసులు అంటే అధికార పార్టీకి సాల్యూట్ చేయడం కాదు అన్నారు. మరి అది గత 5 సంవత్సరాల పోలీసులు ఎవరికి సాల్యూట్ చేశారు అన్నది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పమానండి.
లేదా లాస్ట్ టైం డీజీపీ ముగ్గురు ఎంతమంది మారారు, ముగ్గురిని చెప్పమానండి. ఆయన చీఫ్ మినిస్టర్ గా చెప్తే పోలీసులంతా ఆయనకి సల్యూట్ చేయాలా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకే సల్యూట్ చేయాలంటే ఎట్లా కుదురుతారు సార్? ఆయన చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు ఒక ఐడియాలజీలు లేదా ఒక ప్రిన్సిపల్స్ లేదా రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి పోలీసులు అంటే ప్రతిపక్షాలు కూడా సమానంగా చూడాలి, అధికార ప్రతిపక్షాలని ఏదైనా చేసి ఉంటే సరిపోయేది కానీ అక్షర్ సత్యం గారు, ఆయన ఉన్నప్పుడు ఒకటి చేసి ఇప్పుడు నీతి అది కాదు, ఎట్లా కుదురుతాయి? ఆరోపణ గురించి కాదు. ఇప్పుడు రేపు అసెంబ్లీలో ఏం ప్రవేశపెట్టబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి మీరు ఏమి చెప్పబోతున్నారు, ఏమి చేస్తామని తెలియజేయబోతున్నారు? సార్ ఇప్పుడున్న ఎజెండా అయితే బయటకు రాలేదు, ఏం చేస్తారన్నది. రేపైతే ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం బిల్లు ప్రవేశపెడుతున్నారు అంటున్నారు. రైట్. సో బిల్స్ నార్మల్ బిల్స్ వచ్చే బిల్స్ ఉంటాయి కానీ ప్రత్యేకంగా అయితే ఈ సెషన్స్ లో ప్రత్యేకంగా సాధించే బిల్స్ అయితే ఏమీ ఉండవు. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం ఉన్నాయి. ఇక్కడ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి మెసేజ్ వెళ్ళాలి సార్. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతసేపు దాడులు జరిగినాయి, వైసీపీ దాడులు చేసింది. కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు టీడీపీ దాడులు చేస్తుంది కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎక్కడ చేయట్లేదంటే తమ పంటాన్ని చేసుకుపోతున్నారు. ఈ దాడులు అనేవి ఆ రెండు పార్టీలు జీన్స్ లో ఉన్నాయి. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే మీ అందరికీ తెలుసున్నదే, అరే జనసేన పార్టీ వస్తే జనాలు పక్కనే ఎవరా, లేదా జనసేన సమర్థించిన ఆ రెండు కులాలు అధికారంలోకి వస్తే ఎవరైనా సమర్థించి జనాలు బతకనెవరా అని అంటారు. కానీ బతకనివ్వపోయేది ఎవరు? ఒక వైసీపీ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ అని జనాలు గ్రహించారు. జనసేన పార్టీ అధికారులకు వస్తే పవన్ కళ్యాణ్ గారు తన పని చేసుకుని రోజు 18 గంటలు ఆ రివ్యూలు ఆ చట్టాలు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాడు. జనసేన ఎమ్మెల్యేలు కూడా తన పని తాను చేసిపోతారు. దీనికి జనాలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేసు అతని మీద అతని మనుషుల మీద కేసులు వస్తే కోర్టు బెయిల్, సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ వరకు తెచ్చేసి అరెస్ట్ కాకూడదని చూస్తాడా? అతనేమో రౌడీ మర్డర్లు చేసిన వాళ్ళని, బూతులు తిప్పిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళు, ఆరోపణలు ఉన్న వాళ్ళు చుట్టూ తిప్పి తిరుగుతాడా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అరెస్ట్ అయిపోమంటాడా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతలేదు సార్. ఏం మాట్లాడాలి సార్? ఇద్దరు ముఠాదారులు కొట్టుకు చేస్తే పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం బయటకు వచ్చేలా? వాళ్ళిద్దరూ ఒక పార్టీలో సభ్యులు, ఒకప్పుడు వైసీపీలో సభ్యులు. ఆ తర్వాత ఇద్దరు కక్షల్లోంచి ఒకడు టీడీపీలోకి వచ్చాడు. అది జాయిన్ చేసుకోవడం టీడీపీలోనే ఉంటే బ్యాడ్ హ్యాబిటే. అటువంటి ఇప్పుడు ఒక రౌడీని, ఒక ముఠాదారుని లేదా ఒక కక్షలు పోషించే వాళ్ళని టీడీపీలో తీసుకోవడం తప్పే, వైసీపీలో తీసుకోవడం తప్పే. వైసీపీ వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ తీసేసుకుని టీడీపీని చేతులు మూసుకోండి అంటే ఎట్లా? ఒక వివేకానంద రెడ్డి గారు హత్య గురించి ఢిల్లీలో ధర్నా చేయమనండి, ఒక రాజశేఖర రెడ్డి గారు హత్య గురించి చేయమనండి, లేదా ఎమ్మెల్సీ డ్రైవర్ జరిపించారు అతను హత్య గురించి ఢిల్లీలో ధర్నా చేయమనండి, లేదా సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఒక పోలవరం ప్రాజెక్టు గురించి, స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా చేయమనండి. అందుకని ఇద్దరు రౌడీలు కొట్టుకు చేస్తే దాని గురించి ధర్నా చేయడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఏంటి బడ్జెట్ గురించి కంక్లూడ్ చేయండి మీరు. బడ్జెట్ గురించి కంక్లూడ్ చేయండి. రేపటి బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మనసు తోటి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించి కొన్ని పన్ను రాయితీలు లాంటి ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బయట కట్టడం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఒకటో తారీఖు అనేటప్పటికి అప్పుల కోసం ఎలా తిరుగుతున్నారు, వీళ్ళు అలా అప్పుల గురించి తిరగాలి. వీళ్ళ ప్రభుత్వం కూడా సజావుగా సాగదు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్పించి ఆ రోజున పార్లమెంట్ లో ఏదైతే స్పెషల్ ప్యాకేజ్, ఇది స్పెషల్ స్టేటస్ అని హామీ ఇచ్చారో, తిరుపతిలో ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నైతికంగా మీ అందరికీ బాధ్యత ఉంది. ఇవాళ ఏదో బీహార్ అంగీకరించడం, సెంట్రల్ లో రూల్స్ అంగీకరించడం, హామీ ఇచ్చినప్పుడు మీకు రూల్స్ తెలియవా? పార్లమెంట్ లో హామీ ఇచ్చినప్పుడు మీకు రూల్స్ తెలియవా? తిరుపతిలో హామీ ఇచ్చినప్పుడు మీకు రూల్స్ తెలియవా? మీరు అధికారులకు వచ్చిన తర్వాత రూల్స్ తెలిసినాయా? ఆ డిబేట్ కి వెళ్లకుండా పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్ చాలా నష్టాల్లో ఉంది. అది పాలకులు తప్పు కావచ్చు, ఓట్లు వేసి ఇటువంటి పాలకులు ఎన్నుకుంటున్న ప్రజలతో తప్పు కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కావచ్చు. ఆదుకుని కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా బడ్జెట్ లో కొన్ని బెనిఫిట్స్, కొన్ని స్కీములు ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కట్టడం కష్టం అని నేను చెప్పుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనతో శివలాల్ గారు ఉన్నారు. శివలాల్ గారు, తెలంగాణకు సంబంధించి వ్యవసాయ రంగానికి కానీ లేదంటే ఏవైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి కదా, దీనికి నిరుద్యోగుల గురించి కానీ ఏమన్నా బడ్జెట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాగారు, ఒక్కసారి నరేంద్ర మోదీ గారు కానీ వాళ్ళ మంత్రాంగం కానీ ఒక్కసారి ఆలోచించాల. గత 2 టర్మ్లు ఆల్రెడీ 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఈసారి 3వ సారి కూడా ప్రధానమంత్రి అయినరు, హ్యాట్రిక్ కొట్టినరు. ఇప్పుడన్నా ఆయన జీవిత కాలంలో ప్రజలకు నేను మంచి చేస్తాను అనే ఒక ఉద్దేశంతో ఉండాలా. రెండోది, ఎప్పుడైతే
2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. అది అట్లాగే పెండింగ్ ఉంది. 20 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరాలు అయి ఓకే 2 కోట్లు 2 కోట్లు ఎస్ ఓకే పాపిరెడ్డి గారు 2 కోట్ల అన్నాడు. అట్లా అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తది. ఖచ్చితంగా అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కానీ ఆ కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే మొత్తానికి ఏదైతే అభివృద్ధి పరంగా రేవంత్ రెడ్డి గారు అడిగిన దానికి కూడా ఖచ్చితంగా తెలంగాణకి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే అభివృద్ధి పరంగా ఆలోచించమని చెప్పండి, లేదంటే మొత్తానికి మళ్ళీ నేను ఆదానికి అంబానికి దోచిపెడతా, లేకపోతే మొత్తానికి దేశం పైన మళ్ళీ నేను కూడా గతంలో కేసీఆర్ చేసినట్టు అప్పు చేస్తా అనే రకంగా ఆలోచించకుండా ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు మొత్తానికి ఢిల్లీలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మీ ముఖ్యమంత్రి గారు కొంత తీసుకురాగలరు కేంద్రం నుంచి నిధులు అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా తీసుకురావాలండి. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఖచ్చితంగా అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేయాలా, తీసుకోవాలా. మన వాటా మనం ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకోవాలా. ఏదైతే నరేంద్ర మోదీ గారు ఆయన ఇంట్లోకి ఇస్తలేరు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు. మనకు ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేయలేకపోయాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా అది చేస్తేనే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు తెలంగాణలో సుభిక్షం ఉంటది. మన ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంటుంది. శివలాల్ గారు, అవుటర్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి బీఆర్ఎస్ పార్టీ కన్నా ఈ రకంగా ఒక లేకపోతే భవిష్యత్తులో మీకు బీజేపీ థ్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఆ రకంగా కాంగ్రెస్కి లాస్ అయ్యే అవకాశం ఉంది. పాపం బీఆర్ఎస్ని బతకనివ్వండి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? సంక్షిప్తంగా చెప్పండి. నాగ్ గారు, మీరు ఒక 6 నెలలు లేదా 6 to 8 months కొంచెం ఓపిక పట్టండి. నార్త్ మొత్తంలో జరిగే రేపు కమింగ్ ఎలక్షన్ లో బీజేపీకి పడవు, కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. ఈ రోజు బీజేపీ రేపు సంక్షోభంలో పడుతుందంటే కూడా మీరు ఆశ్చర్యపడాల్సింది లేదు. 6 to 8 months కొంచెం ఓపిక పట్టండి. 6 to 8 months లోపల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సింది లేదు. ఓకే పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ బడ్జెట్ రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే దానిలో అంతకుముందు ఏదైతే పాత 10 బడ్జెట్లు ఏ విధంగా ప్రవేశపెట్టినరో దానికి కొంత భిన్నంగా ఉంటే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. అట్లా కాదు అంటే ఇంకా అది వాళ్ళ పాలసీ. తర్వాత రెండోది ఏంటంటే 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వాళ్ళిద్దరు మాట్లాడిన వాళ్ళు కూడా ఈ 2014 డివిజన్ ఏదైతే ఆంధ్ర తెలంగాణ విభజన చట్టంలో ఉన్నాయో చాలా విషయాలు 2014 తర్వాత కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఉల్లంఘన చేయడం జరిగింది. అటు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కాదు, కానీ ఆ డివిజనల్ చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలు అక్కడ కూడా చేయలేదు. రెండో వైపు తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చేయలేదు. ఈ రేప్ బడ్జెట్లో కూడా వాళ్ళు ఆశాజీవులుగా ఉన్నారు. ఆంధ్ర ఇద్దరు స్పీకర్స్ మాట్లాడారు, వస్తే బాగుంటుందని. వస్తే బాగానే ఉంటుంది, మనం కూడా వెల్కమ్, నాట్ వన్ కూడా నేను స్వాగతిస్తా. కానీ బీజేపీ తరహా పరిపాలన, మోడీ తరహా పరిపాలనలో వాళ్ళు ఒక మూర్ఛ పద్ధతిలో చేశారు. అంటే ఈ విధంగా పన్నులు అలాట్ అవుతాయి, ఈ విధంగా రాష్ట్రాలకు వస్తాయి, ఆ విధానమే దక్షిణ రాష్ట్రాలకు నష్టం చేకూర్చేదిగా ఉన్నది. ఇది రేపు బడ్జెట్ లో పెద్ద ఎత్తున అది మార్చే అవకాశం లేదు. శివలాల్ యాదవ్ గారు కూడా ఆశతో ఉన్నారు. ముఖ్యమంత్రి పాపిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుంది, ఎంతవరకు ఇస్తుంది అనేది కూడా బడ్జెట్ వెళ్ళిపోతుంది. అడగలేదని కాదు, అడిగారు. పోయిందో మీ తెలంగాణ రాష్ట్రం యొక్క పిచ్చి కావాలని అడిగారు. అట్లాగే చంద్రబాబు గారు కూడా అడుగుతున్నారు. కానీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడిగినప్పటికీ కూడా కేంద్రం ఏ మేరకు స్పందిస్తుంది, ఏ మేరకు అదనంగా ఈ రిసోర్సెస్ వనరులు కేటాయిస్తుంది, ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేది వాళ్ళు నాకు ఇస్తే మంచిదే కానీ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని కొట్టేసారు. ప్రత్యేక ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ మేము ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రేపు డ్రమాటిక్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు గొప్పగా ఏదో కేంద్రం చేస్తుందనే ఆశ అయితే నాకైతే లేదు. ఓకే పాపిరెడ్డి గారు, సుజాత గారు కంక్లూడ్ చేయండి.
పాపిరెడ్డి గారు, ఒకవేళ రెండు రాష్ట్రాలకు కనుక నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోతే, విభజన హామీ చట్టం మీద ఏదైతే రావాల్సిందో ఇవ్వకపోతే మటుకు రేపు మోదీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఉంటుంది అనేది అయితే కలగా భావించాల్సి వస్తుంది. ఓకే ఓకే అది రాబోయే కాలం చెప్తుంది. శివాలయం కదా, రాబోయే కాలం ఎంత జరుగుతుందో చూద్దాము, అక్కడ వెయిట్ చేద్దాం. ఓకే 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 సుజాత గారు కంక్లూడ్ చేయండి. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలకి సమన్యాయం చేస్తూ, అలాగే దేశ రక్షణ విషయంలో కానీ, అలాగే దేశంలో ఉన్న యువతకి ఉద్యోగాల కల్పనలో కానీ, నాణ్యమైన విద్య, వైద్యం, ఇంకా గృహ అవసరాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమాలు అవన్నీ నెరవేరుస్తూ ప్రతి రాష్ట్రానికి, ముఖ్యంగా సౌత్ స్టేట్స్ కి ఈసారైనా కూడా ఒక ఆశాజనకమైన బడ్జెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను సార్. మీరు ఆశిస్తున్నారు, బాగుంది సుజాత గారు. గతంలో అంటే ఆశించారు, డిమాండ్ చేశారు, బాగుంది. ఇప్పుడు మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మీరు కన్నా సాటిస్ఫాక్షన్ కాకపోయినా, సరిగ్గా రాకపోయినా, మరి బీజేపీతో తిరుగుబాటు ఏమైనా చేసే అవకాశం ఉందా, లేదంటే ఇంకా మీరు విజ్ఞప్తులు చేసే స్టేజ్లో ఉంటారా? సార్ విజ్ఞప్తులు చేసే స్టేజ్ కాదు, అలాగని యాజ్ వెల్ అస్ సేమ్ టైం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కుటుంబంలో ఉన్న పార్టీలు చేయవండి. ఖచ్చితంగా కేంద్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వమే ఉండాలి. ఎటువంటి ఆ ప్రభుత్వానికి మన అండదండలు అందించాలే తప్ప వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి నెట్టకూడదు అనే ఉద్దేశంతో జనసేన. అంటే ఇక్కడ సుజాత గారు, ఇక్కడ మీరు 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 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి మంచి ఏదో అడుగుతున్నారు చూడండి. సుజాత గారు, నాగ్ గారు కరెక్ట్ గా మీకు స్ట్రేట్ అవే క్వశ్చన్ ఇచ్చిండ్రు. ఈ రోజు మీ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన లేకపోతే తెలుగుదేశం ఒక్క దగ్గర ఈ రోజు అధికారంలో ఉన్నారు. రెండోది కేంద్ర ప్రభుత్వానికి మీ సపోర్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. మీరు ఇప్పుడు డిమాండ్ చేసి తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ ఎక్కువ తీసుకొస్తారా, లేకపోతే మీరు ఇంకా విన్నపాలు ఇచ్చి మా నరేంద్ర మోదీ గారు ఎట్లా చెప్తే అట్లా వింటారా? మీ జనసేన నాయకుడు చెప్పాలా, ఇటు చంద్రబాబు నాయుడు చెప్పాలా ఈ విషయంలో? ఖచ్చితంగా అండి, రాష్ట్రం యొక్క పరిస్థితులు వివరించడం జరిగింది ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు కూడా చాలా సార్లు గత ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అన్నది ప్రతి శాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇక్కడ పరిస్థితులు, మీరు ఇటువంటి బడ్జెట్ కేటాయింపులు మాకు జరగాలి, మాకు ఇవి కావాలి రాష్ట్రానికి ఖచ్చితంగా డిమాండ్ అనుకోండి, అది రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా కూడా ప్రభుత్వం ముందైతే సెంట్రల్ గవర్నమెంట్ ముందు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న నాయకులందరితో కలవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మేము మాకు కావాల్సిన నిధులు, మాకు కావాల్సిన కేటాయింపులు ఖచ్చితంగా మేము తీసుకుంటాం. అది డిమాండ్ చేసి తీసుకుంటున్నామా, వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుంటున్నామా అన్నది అది సెకండరీ అండి. కాకపోతే మేము ఎట్లా అయితే మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు అనుకోండి, మాది రాయితీలు అనుకోండి, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ అనుకోండి, సెంట్రల్ ఫండ్స్ అనుకోండి, ఏదైనా కూడా మేము ఎలా అడుగుతున్నామో అట్ ద సేమ్ టైం మేము వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మా అవసరం ఉంది కాబట్టి మాకు ఇవ్వండి, లేదంటే మేము విత్డ్రా చేసుకుంటాం సపోర్ట్ అనే పద్ధతి రాజకీయాలు మాత్రం చేయమని చెప్తున్నానండి. ఖచ్చితంగా మేము తెచ్చుకోవాల్సిన నిధులు, పరిశ్రమలు, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తెచ్చుకుంటాం. వాళ్ళకు సపోర్ట్ గా ఉండి అక్కడే ఉంటారంటారు. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా అప్పుడు పరిస్థితులు మారొచ్చు కదా సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్తున్నానండి. సుజాత గారు, ఒక్కసారి మీరు గతంలో నరేంద్ర మోదీ గారి గురించి ఆలోచించండి. ఆయన చేసిన విధానం ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బందుల పాలు చేసిండో మీరు ఒక్కసారి అది మీరు గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ రోజు టీడీపీ, జనసేన కలిసి అధికారంలో ఉంది, ఒక మంచి మ్యాండేట్ ఉంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు నరేంద్ర మోదీ గారు దగ్గరికి పిలవడము, ఆయనకు మర్యాద ఇవ్వడము. లేకపోతే గతంలో ఎంత డబుల్ గేమ్ ఆడిండు నరేంద్ర మోదీ గారు అనేది ఒకసారి ఆలోచించాలా. మొత్తానికి ఆయన రెండు పడవల మీద పోతున్నాడు. అటు జగన్ తోని కూడా ఉండే, ఇటు ఇప్పుడు మీతో కూడా ఉండే. ఇప్పుడు ఖచ్చితానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్లస్ మీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి
మీరు ఖచ్చితంగా డిమాండ్ శివలాల్ గారు మీరు గతంలో అని ఒక మాట అన్నారు. శివలాల్ గారు గతంలోనే ఇంకో మాట అన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే గతంలో కాదు, ప్రస్తుతం కూడా ఆయన రెండు పడవల మీద జగన్ వైపు ఎన్డీఏ కూటమి వైపు రెండింటి మీద వెళ్తున్నట్టే కనబడుతుంది. ఇప్పటికి గారు నేను అదే చెప్తున్నాను. నరేంద్ర మోదీ ఇటు కూటమి అని చెప్పి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉంది. కానీ సైడ్ గా ఇక్కడ వీళ్ళతో నుండి కూడా అక్కడ సైడ్ లైన్ 4 ఎంపీలు కూడా వదులుకుంటానికి సిద్ధంగా లేరాళ్ళు. లేరు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్, ఒకవేళ పవన్ కళ్యాణ్ నేను నరేంద్ర మోదీతోనే ఉంటా అన్నా గానీ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ కు గిట్ట నేను ఇయ్యకపోతే మటుకు ఖచ్చితంగా ఆయన తడాక మటుకు ఆయన చూపిస్తాడు ఖచ్చితంగా. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శివలాల్ గారు, అదేవిధంగా పాపిరెడ్డి గారు, అదేవిధంగా సుజాత కాజా గారు, అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఏదైతే కూడా తెలుగు రెండు రాష్ట్రాలకి బడ్జెట్ సమావేశాలు అనేవి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో అనేది చాలా ఇంపార్టెన్స్తో కూడుకున్న పని రెండు తెలుగు రాష్ట్రాలకి. మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఈసారైనా తెలుగు రాష్ట్రాలని చిన్నచూపు చూడకుండా ఈ యొక్క రాష్ట్రాల మీద ప్రభుత్వం ఆధారపడి ఉందని గుర్తించైనా కూడా మరి రేపు నిర్మలా సీతారామన్ గారు ఏం చేయబోతున్నారు అనేది తెలుగు ప్రజలందరూ కూడా వాన కోసం చూసే చేతక పక్షిలాగా అనుకోండి, డిమాండ్ చేస్తామనుకోండి, ఏదైనా అనుకోండి, తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజానికం చూస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండే అమా న్యూస్, నిజం కోసం, జనం కోసం.